హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఆశుతోష్. సో ఈ వీడియో తీసే రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి మొత్తము. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి డైరీ ఫార్మ్ రోడ్ దగ్గర పిల్లర్ నెంబర్ P47 సైడ్లో ఉంటుంది, సెంటర్ మెయిన్ రోడ్. సో ఇంత సెంటర్ మెయిన్ రోడ్లో జస్ట్ ఒక ఫుట్పాత్ పైన సైడ్లో ఎక్కడైతే మొత్తం చెత్త ఇట్లా మనుషులు వేస్తారో, మనుషులు అక్కడ యూరినేట్ చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్. ఆ లొకేషన్లో మీరు చూస్తున్నట్టయితే అరౌండ్ 4.5 ఫీట్స్ మన వినాయకుడి విగ్రహం ఉంది. అండ్ ఎంత బాధాకర విషయం అయితే ఇది ఏంటంటే, చూస్తే నాకు తట్టుకోబుద్ది అవ్వలేదు. యాక్చువల్గా నేను లాగౌట్ చేసి ఇంటికి వెళ్తున్నా, ఆఫీస్ క్యాబ్లో వెళ్ళేటప్పుడు చూసిన. ఈ నుంచి నా హౌస్ వచ్చేసి ఒక 4 కిలోమీటర్స్. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ సీన్ దిస్, నాకు అసలు బేచన్ అయిపోయింది మైండ్లో మొత్తం. ఏంది ఇది, ఇంత మంచి వినాయకుని విగ్రహము అట్లా రోడ్ సైడ్లో పాడేసి వెళ్ళిపోయినారు మనుషులు. ఎవరు ఏంది నాకు తెలీదు. మన దైవతం, మనం ఇంత 11 days ఇంత పూజిస్తాం. అదే వినాయకుడు మైట్ బి నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు చూస్తుంటే కొంచెం డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది కింద. బట్ ఆ చిన్న డ్యామేజ్ లేకుంటే అదే విగ్రహము 15,000 కన్నా తక్కువ కొనరు. ఆ విగ్రహం జస్ట్ కింద ఎక్కడైతే బేస్ ఉంటుందో ఆ బేస్ దగ్గర కొంచెం ఎడ్జ్లో డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయిన పార్ట్ చూసి అది వాళ్ళు సెల్లర్సా కమిటీ మెంబర్స్ డ్యామేజ్ అయినందుకు భయంతో పెట్టేశారా తెలియట్లేదు. బట్ ఇలా ఇంత మంచి విగ్రహాన్ని ఇట్లా రోడ్ సైడ్ పట్టేసి చెత్త కుప్పల మనుషులు చుట్టుపక్కల యూరినేట్ చేస్తున్నారు చూసి చాలా బాధ అనిపించింది. సో ఇప్పుడు నేను లాగౌట్ చేసి ఇంటికి వెళ్ళి క్యాబ్లో చూశాను. ఇంటికి వెళ్ళిపోయి రిటర్న్ ఆ లొకేషన్కి వెళ్ళేసి, సో సేమ్ మా క్యాబ్ మేట్ ఒక అబ్బాయి చెప్పాను ఇలా ఒక విగ్రహం ఉంది అని. అతను కూడా ఇన్స్టెంట్గా నాకు రెస్పాన్స్ ఇచ్చి నా ఎంబడి వచ్చాడు. పాపము వచ్చాడు, ఇద్దరం వెళ్ళాము లొకేషన్ మొత్తం వెళ్ళి అక్కడ పోర్టల్ బుక్ చేసి, మాకు నియర్ బై ఇక్కడ హల్వాల్ లేక్ ఒకటి ఉంటుంది, హల్వాల్ లేక్లో నిమజ్జనం చేయించే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసినాము. సో ద రీజన్ బిహైండ్ దిస్ వీడియో ఈస్, ఏదో పబ్లిసిటీ స్టంట్ అది ఇది కాకుండా, సో కమిటీ మెంబర్స్ ఎవరైనా ఏదైనా లేదా ఎవరైతే గణేష్ నిమజ్జనాలు ఇట్లా చేస్తారో వాళ్ళకి, అదే గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు పద్ధతి ప్రకారంగా నిమజ్జనం చేస్తారు. సో ఇక్కడ రోడ్ సైడ్లో పక్కన పెట్టి వెళ్ళడం మంచిది కాదు. సో అన్ని గణేష్ కమిటీలలో ఈ వీడియో ఫార్వర్డ్ చేసి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయండి, అంతే. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. शेंदुर लाल चढ़ायो अच्छा गजमुख को, दोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हो पद को. जय देव जय देव जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मीरा मन रमता. जय देव जय देव जय देव जय देव. भाव भगत से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे. ऐसे तुम महाराज मोको अति भावे, गोसावे नंदन निश्चित गुण गावे. जय देव जय देव जय देव जय देव
जय जय श्री गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव जय देव।